మనిషి శరీరంలో రక్తం చాలా ముఖ్యమైనది. ఒక మనిషికి వేరే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే ఏమవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం చాలా చిన్న తప్పు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. రీసెంట్గా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో 34 ఏళ్ల మహిళకు పొరపాటున ఆమె రక్తం గ్రూప్ కాకుండా వేరే రక్తం గ్రూప్ను ఇంజెక్ట్ చేశారు. ఇలా చేయడం ద్వారా ఆమె బాడీ వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే ఆమెకు వామిటింగ్స్ రావడం, తల తిరగడం ఇలాంటి సిమ్టమ్స్ అయితే కనిపించాయి. ఇలా వేరే రక్తం గ్రూప్ ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి ఒక ప్రత్యేకమైన రక్త గ్రూప్ ఉంటుంది. అవి ఏ, బి లేదా ఏబి లేదా ఓ గ్రూప్ కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ రక్తం అయితే ఉంటుంది. ప్రతి రక్త గ్రూపుకి ప్రత్యేక యాంటీబాడీలు ఉంటాయి. పొరపాటున ఒక గ్రూపుకు బదులుగా వేరే రక్తం గ్రూపు ఇస్తే మన రోగనిరోధక వ్యవస్థ ఆ రక్తాన్ని శత్రువులా గుర్తించి దానిపై దాడి చేస్తుంది. దీన్నే హెమోలిటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇలా వేరే రక్తం ఇంజెక్ట్ చేసిన తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే లక్షణాలు మొదలవుతాయి. అకస్మాత్తుగా జ్వరం రావడం, వణుకు పుట్టడం, గుండె వేగంగా పెరగడం, మూత్రం ఎరుపు రంగులో రావడం లేదా గోధుమ రంగులోకి మారడం, రక్తపోటు పడిపోవడం అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం. ఇది వెంటనే నియంత్రించకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని రక్తాన్ని ఇంజెక్ట్ చేయాలి. ఇలాంటి తప్పు జరిగినప్పుడు డాక్టర్లు ఇవి చేయాల్సి ఉంటుంది. పేషెంట్ కి ఇంజెక్ట్ చేస్తున్న రక్తాన్ని వెంటనే ఆపివేయాలి. పేషెంట్ కి సెలైన్ లేదా ఇతర ద్రవాలు ఇవ్వాలి. కిడ్నీలు కాపాడడానికి ఔషధాలు అలాగే డయూరిటిక్స్ ఇవ్వాలి. అవసరం అనుకుంటే డయాలసిస్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే పేషెంట్ ని ఐసీయూలో ఉంచి చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఇక ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ప్రతి రక్తం ఇచ్చే ముందు అంటే ఎవరికైతే రక్తం ఇస్తూ ఉంటారో దానికంటే ముందు రక్త గ్రూప్ ని డబుల్ చెక్ చేసుకోవాలి. క్రాస్ మ్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నారు. లేబుల్ మరియు రిపోర్ట్ ని 2 సిబ్బంది చెక్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం మన ప్రాణాలనే తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తం అంటే ఒక జీవితం. రక్తాన్ని సరైన వ్యక్తికి సరైన గ్రూప్ తో ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.